దేశ భద్రతలో సముద్ర తీరాల రక్షణ అత్యంత కీలకమని, దానికోసం సిఐఎస్ఎఫ్ జవాన్లు చేస్తున్న సాహస యాత్ర స్ఫూర్తిదాయకమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్రావు పేర్కొన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో చేపట్టిన వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 బృందం గురువారం కళింగపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బుద్ధా స్కూల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కోస్టల్ భద్రతతో పాటు దేశభక్తిని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని, పురుషులతో సమానంగా మహిళా జవాన్లు సైతం ఈ సైకిల్ యాత్రలో పాల్గొనడం గర్వకారణమని ఆయన కొనియాడారు. యువత దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ కమాండెంట్ దువ్వాడ జితేంద్రబాబు మాట్లాడుతూ తీర భద్రత దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిదని స్పష్టం చేశారు. ఉద్యోగార్థులైన యువతకు తీపి కబురు అందిస్తూ గతేడాది సిఐఎస్ఎఫ్ లో 16,000 పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 15,000 ఖాళీల భర్తీ జరుగుతుందని వెల్లడించారు. ఈ అవకాశాలపై యువతకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం శాంతి భద్రతలే కాకుండా దేశ సంపదను కాపాడడంలో సిఐఎస్ఎఫ్ పాత్రను వివరించారు. అందరూ ఒకేసారి వందే 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 మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 కార్యక్రమాన్ని దాదాపు 6,500 కిలోమీటర్ల సైక్లోథాన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గం కళింగపట్నంలో ఈరోజు వారు ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా గుజరాత్లో మొదలుపెట్టి ఇక్కడ వరకు సైక్లోథాన్ చేసుకొని వస్తున్నటువంటి సోదర సోదరిమణులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కోస్టల్ రీజన్లోనే మ్యాక్సిమం ట్రేడింగ్ జరుగుతుంది. దాని ద్వారా మనకి డ్రగ్స్ కానీ లేకపోతే మనుషులకి అక్రమ రవాణా కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక దానిపైన అవేర్నెస్ తీసుకురావడానికి కోసం, అలాగే ఎక్కువ మందికి మన దేశభక్తి పెంపొందించడం కోసం, మరింత మంది యువకుల్ని దేశ భద్రత బలగాల్లో చేర్పించడం కోసం, అన్ని రకాలుగా అవేర్నెస్ తీసుకురావడానికి కోసమే ఈరోజు గుజరాత్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలయ్యింది. ఇది జనవరి 28న స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 22న ఇది ముగించబోతున్నారు. 6,500 పైచిలకు కిలోమీటర్లు ఈ సైక్లోథాన్ చేసుకొని ఇంత దూరం, ఇప్పుడే చెప్పారు, లేడీస్ జెంట్స్ కలిపి దాదాపు 65 మంది ఇక్కడికి దిగ్విజయంగా వారు వచ్చారు. వారికి మనం మరొకసారి బిగ్ క్లాప్స్ కొట్టి వారికి అభినందించాలి మనందరం. నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం తలపెట్టిన మీకు సెల్యూట్ చేసుకుంటూ, నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ